హలో అండి, నేను మీ ఉమాదేవి సైకాలజికల్ కౌన్సిలర్ని. ఈ మధ్యకాలంలో మేము చాలా స్కూళ్ళల్లో మెంటల్ వెల్బీయింగ్కి సంబంధించి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసినప్పుడు మేము విద్యార్థులను ఒక ప్రశ్న అడగడం జరిగింది. అదేంటంటే, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చేవాళ్ళు ఎంతమంది అని. అయితే చాలామంది విద్యార్థులు మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వస్తున్నాము అంటున్నారు. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయడం వల్ల విద్యార్థుల యొక్క శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వాళ్ళు చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, సరైన ఫోకస్ చదువు పైన పెట్టలేకపోతున్నారు. వాళ్ళు రాత్రి తిన్న భోజనానికి మరుసటి రోజు మధ్యాహ్నం తినే భోజనానికి దాదాపుగా 12 గంటల కన్నా ఎక్కువ వ్యవధి ఉండడం వల్ల వాళ్ళు శారీరకంగా చాలా నీరసానికి గురవుతున్నారు. అయితే నేను ఈ వీడియో ద్వారా తల్లిదండ్రులకు చెప్పాలనుకున్నది ఏంటంటే, తల్లిదండ్రులు అందరూ కష్టపడేది ఒకటి భోజనానికి, రెండవది పిల్లల యొక్క భవిష్యత్తు కోసం. మీరు కనుక సరైన సమయంలో భోజనం పిల్లలకు అందించకపోయినట్టయితే వాళ్ళ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వాళ్ళు చదువు పైన ఫోకస్ చేయలేకపోవడం వల్ల మిగతా విద్యార్థుల కన్నా వెనకబడి ఉండడము జరుగుతుంది. సో మీకు చేతనైనంత దానిలో మీకు ఉన్న సమయంలో కనీసం ఒక గ్లాస్ పాలనే ఇవ్వనివ్వండి, లేదంటే 2 అట్టిపళ్ళను, లేదంటే బ్రెడ్ను, ఏది మీకు అందుబాటులో ఉంటే అది వాళ్లకు ఇచ్చి పంపించండి. ఎంటీ స్టమక్తో వెళ్ళడం వల్ల వాళ్ళు చదువులో కాన్సన్ట్రేషన్ చేయకపోవడమే కాకుండా శారీరకంగా కూడా చాలా నీరసానికి గురవుతున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.